వీడియోలో వచ్చేసి మనము కరెన్సీ కన్వర్టర్ ఏపీఐ ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నాము. సో ఇక్కడ మనం యూజ్ చేసే టెక్నాలజీస్ వచ్చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్. సో ఇది ఎలా మనకి వర్క్ అవుతుందంటే చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ అమౌంట్. సో మనకు ఒక అమౌంట్ అనేది ఎంటర్ చేయమంటున్నారు. ఓకే, సో నేను 10,000 ఎంటర్ చేశాను. సో కన్వర్టర్ అన్నమాట. అంటే మీరు ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇక్కడ వచ్చేసి ఇండియన్ రూపీస్ నుంచి యుఎస్ రూపీస్ కి చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇండియన్ కరెన్సీ కోడ్ వచ్చేసి ఏంటి, ఐఎన్ఆర్. ఓకే, నెక్స్ట్ యుఎస్ కరెన్సీ కోడ్ వచ్చేసి మనకి యుఎస్డి. సో ఇక్కడ కన్వర్ట్ బటన్ అనేది క్లిక్ చేయాలి. సో కన్వర్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ రీసెట్ చేయాలంటే మనకు మళ్ళీ రీసెట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ మనం అమౌంట్ ఇస్తే అమౌంట్ ఎంటర్ అయ్యేసి ఈ కన్వర్టెడ్ అమౌంట్ లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో అంటే యుఎస్ నుంచి ఇండియన్ రూపీస్ కి, ఇండియన్ రూపీస్ నుంచి యుఎస్ కి మీరు ఎలా చేంజ్ చేయాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు, లైక్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇఫ్ మీరు రీసెట్ చేస్తే ఇక్కడ అమౌంట్ అనేది హైడ్ అవ్వాలి, అలా మనం కోడ్ అనేది రాయాలి. నెక్స్ట్ కన్వర్ట్ అంటే కన్వర్ట్ అవ్వడానికి కోడ్ అనేది రాయాలి. సో ఇది వచ్చేసి మనము ప్రాజెక్ట్ ఇలా చేయాలి. ఓకే, సో విఎస్ కోడ్ ఓపెన్ చేయండి, క్లిక్ ఫైల్. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఫోల్డర్. సో ఆల్రెడీ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాము, ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ ఫోల్డర్. సో క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ వచ్చేసి డెస్క్టాప్ లో ఉంది, ఏపీఐ కరెన్సీ. ఈ ఫోల్డర్ ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం ఏమేమి టెక్నాలజీస్ యూస్ చేసుకుంటామని చెప్పాను, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ బూట్స్ట్రాప్ కూడా. సో బూట్స్ట్రాప్ మాత్రం లింక్స్ ఇస్తాం కదా, సో ఇక్కడ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి న్యూ ఫైల్ కదా, ఇక్కడ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తాను, index.html. నెక్స్ట్ స్టైల్ లైక్ సిఎస్ఎస్, style.css అండ్ జేఎస్, script.js. ఓకే, ఫస్ట్ index.html కి వచ్చేసి మీరు స్ట్రక్చర్ ని తీసుకోండి, Shift+1. లైక్ ఈ ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఫస్ట్ ఏదైతే వస్తుందో అది ఇలా తీసుకోండి. స్ట్రక్చర్ వచ్చేసిందా. నెక్స్ట్ సో మనం బూట్స్ట్రాప్ టెక్నాలజీస్ కూడా యూస్ చేస్తున్నాం కదా, సో బూట్స్ట్రాప్ టెక్నాలజీస్ కి బూట్స్ట్రాప్ లింక్స్ అనేవి తీసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మనము లైక్ style.css లింక్ ని కూడా మనం చేయాలి కదా. సో ఫస్ట్ ఎప్పుడైనా మీరు బూట్స్ట్రాప్ లింక్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలి, దాని తర్వాతనే స్క్రిప్ట్ లింక్స్ కానీ సిఎస్ఎస్ లింక్స్ కానీ మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం బూట్స్ట్రాప్ లింక్స్ అనేవి తీసుకుందాం. సో క్రోమ్ కి వెళ్ళేసి బూట్స్ట్రాప్ లింక్స్ అని క్లిక్ చేయండి, బూట్స్ట్రాప్ లింక్స్. ఓకే, ఇక్కడ మనకు బూట్స్ట్రాప్ అనేది వస్తుంది కదా, సో ఇది క్లిక్ చేసుకోండి, ఫస్ట్ లింక్. అండ్ ఇక్కడ మనకి సిఎస్ఎస్ లింక్ అండ్ జేఎస్ లింక్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ మనకి జేక్వెరీ లింక్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు జేక్వెరీ యూస్ అవుతుంది అంటే జేక్వెరీ తీసుకోండి, లేదు అంటే నార్మల్ గా సిఎస్ఎస్ లింక్స్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది కాపీ చేసుకోండి సిఎస్ఎస్ లింక్. అండ్ ఎక్కడ పేస్ట్ చేయాలి మనం లింక్స్, హెడ్ లో ఫస్ట్ ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కమెంట్ చేసుకోండి బూట్స్ట్రాప్ లింక్స్ అని చెప్పేసి, బూట్స్ట్రాప్ లింక్. సో నెక్స్ట్ మనకు జేఎస్ లింక్స్ ఉన్నాయి కదా, సో జేఎస్ లింక్, సో నేను జేక్వెరీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి కంప్లీట్ గా కాపీ చేసుకొని జేక్వెరీ ఒకటి తీసేస్తాను. అండ్ స్క్రిప్ట్ లింక్స్ ఏవైనా కూడా మనము బాడీలో బిఫోర్ ద బాడీ మనము యూస్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఇఫ్ ఇన్ కేస్ సిఎస్ఎస్ లింక్ అయినా స్క్రిప్ట్ లింక్ అయినా లైక్ జేఎస్ లింక్ అయినా ఫస్ట్ ఇవే ఉండాలి, బూట్ స్ట్రాప్. ఆ తర్వాతనే మనకి జేఎస్ లింక్స్ ఉండాలి. సో ఇవి వచ్చేసి ఫస్ట్ మనం బూట్ స్ట్రాప్ అండ్ జేక్వెరీ యూస్ చేయట్లేదు కాబట్టి జేక్వెరీ నేను తీసేస్తున్నాను లింక్. సో ఇది జేక్వెరీ ఉంది, మిగతావి సిఎస్ఎస్ ఉన్నాయి. ఇది బూట్ స్ట్రాప్ లింక్స్, ఇక్కడ కమెంట్ చేయండి బూట్ స్ట్రాప్ లింక్స్. నెక్స్ట్ సిఎస్ఎస్ లింక్స్ కూడా కమెంట్ చేసుకోండి, సిఎస్ఎస్ లింక్స్. అండ్ ఇక్కడ ఇచ్చేసేయండి లింక్ REL ఈక్వల్ టు స్టైల్ షీట్. సిఎస్ఎస్ వచ్చేసి మనకు స్టైల్ షీట్ అంటాం కదా, స్టైల్ షీట్ హైపర్ లింక్ హైపర్ రిఫరెన్స్ ఈక్వల్ టు. సో మనం నేమ్ ఏమి ఇచ్చాము, style.css, style.css. ఓకే, నెక్స్ట్ మనకు స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఎక్కడ ఇస్తాము, బిఫోర్ ది బాడీ. సో ఇక్కడ కమెంట్ చేయండి, ఇది జేఎస్ లింక్ స్క్రిప్ట్ సోర్స్ ఈక్వల్ టు, సో నేమ్ ఏమి ఇచ్చాము, script.js. ఓకే, సో అన్ని లింక్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ సో ఫస్ట్ మనము ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఇందులో మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా దీంట్లో. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేను వచ్చేసి ఆల్రెడీ తీసుకున్నాను. సో మీరు కూడా ఏదైనా కరెన్సీది బ్యాక్గ్రౌండ్ తీసుకోండి,
బీజీ డాట్ పిఎన్జి అని చెప్పేసి ఈ ఇమేజ్ అదే ఇమేజ్ తీసుకుంటున్నాను. సో ఆ ఇమేజ్ మనం ఎక్కడ ప్లేస్ చేయాలి, బాడీలోన. సో మనము అది సిఎస్ఎస్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి. సో ఓన్లీ నేను బాడీకి ఇస్తున్నాను డైరెక్ట్ గా. బాడీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్. సో బీజీ డాట్ పిఎన్జి. ఓకే, index.html. అండ్ ఇక్కడ మనము డాక్యుమెంట్ ఉంది కదా, కరెన్సీ కన్వర్టర్ యూజింగ్ ఏపీఐ అని పెడదాం. ఏపీఐ ప్రాజెక్ట్ సేవ్ చేయండి. ప్రతి ఒక్క దానికి మీరు ఏ చేంజెస్ చేసినా కూడా సేవ్ చేయండి. సో ఇక్కడ గో లైవ్ అని క్లిక్ చేయండి. చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వచ్చేసిందా. ఓకే, సో ఇంతకు మించి మనం ఏమన్నా అక్కడ చేంజెస్ చేసామా, లేదు. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తర్వాత మనకి ఏముంది ఇంకా చూద్దాము. ఇక్కడ మనకు ఒక కంటైనర్ ఉంది. ఓకే, సో ఆ కంటైనర్ కి మనము డిఫరెంట్ ఇవ్వాలి కదా. సో అవి ఇద్దాము. సో విత్ ఇన్ బాడీ div class ఈక్వల్ టు కంటైనర్. ఓకే, ఇక్కడ మనం ఒక కంటైనర్ అనేది తీసుకున్నాము. సో ఈ కంటైనర్ కి మనము హైట్ అండ్ విడ్త్ అని సెట్ చేయాలి. అండ్ కంటైనర్ వచ్చేసి మనకు బూట్ స్ట్రాప్ క్లాస్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఇది యూజ్ చేయకూడదు. సో ఇక్కడ ఏదైనా తీసుకుందాం. కరెన్సీ మెయిన్ అని చెప్పేసి తీసుకుంటాను. ఇక్కడ కరెన్సీ మెయిన్. ఓకే, సో ఇక్కడ మనకు హైట్ అండ్ విడ్త్ ఎంత ఉందో అంత సెట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ ఇద్దాము. ఓకే, ఇక్కడ కరెన్సీ మెయిన్ కదా. సో క్లాస్ తీసుకున్నాం మనము, డాట్ తో రిప్రజెంట్ చేయాలి. డాట్ కరెన్సీ మెయిన్. హైట్ వచ్చేసి లైక్ విడ్త్ వచ్చేసి 420 పిక్సెల్ తీసుకుంటున్నాను. అండ్ హైట్ వచ్చేసి సంథింగ్ 450 తీసుకుంటాను. సో ఇన్ కేస్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కన్సిడర్ చేస్తాను, వైట్. ఓకే, సో చూడండి వచ్చిందా. అండ్ కొంచెం మనకి కిందికి రావాలి. సో మార్జిన్ టాప్ ఇవ్వండి. మార్జిన్ టాప్ లైక్ ఒక 50 పిక్సెల్ అనేది ఇస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, ఇట్ ఈస్ ఫైన్ నౌ. అండ్ దీని లోపలికి ఏమేమి ఉండాలి ఇంకా మనకి, కరెన్సీ కన్వర్టర్. సో కరెన్సీ కన్వర్టర్ అనేది ఒక హెడ్డింగ్. సో ఆ హెడ్డింగ్ కి మనము లైక్ H1 కానీ H2 కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, సో విత్ ఇన్ ద డ్యూ ట్యాగ్ మనం ఇవ్వాలి కదా. నెక్స్ట్ విత్ ఇన్ ద డ్యూ ట్యాగ్ H2 కరెన్సీ కన్వర్టర్. సో ఏమొచ్చిందో చూద్దాం. కరెన్సీ కన్వర్టర్ అని చెప్పేసి మనకి వచ్చేసింది. అండ్ కొంచెం టెక్స్ట్ అనేది ఇది ఏదైతే బాక్స్ ఉందో, ఈ డ్యూ ట్యాగ్ ఉందో దాంట్లో మిడిల్లో రావాలి. అండ్ మార్జిన్ అంటే కొంచెం టాప్ నుంచి కొంచెం కిందికి వస్తే బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి కొంచెం స్పేస్ అనేది రావాలి పైన నుంచి. సో ఆ టెక్స్ట్ అనేది సెంటర్ రావాలి కదా. ఈ H2 కి ఓకే డైరెక్ట్ గా H2 తీసుకుందాము కరెన్సీ మెయిన్ తోటి. సో ఇక్కడ కరెన్సీ మెయిన్ ఉంది కదా, అండ్ H2. సో మీరు కావాలంటే H1 కూడా కన్సిడర్ చేయొచ్చు. సో టెక్స్ట్ మిడిల్ లో ఉండాలి కదా. టెక్స్ట్ అలైన్ సెంటర్కి వచ్చేసిందా చూడండి. ఎస్, టెక్స్ట్ అనేది మనకి సెంటర్ లో వచ్చేసింది. బట్ కొంచెం ప్యాడింగ్ అనేది పైన నుంచి ఇవ్వాలి. ప్యాడింగ్ టాప్ అడ్జస్ట్ చేసుకొని ఇవ్వండి. ప్యాడింగ్ టాప్ లైక్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే, ఇట్స్ ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం సైజెస్ డిఫరెన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు ఇవ్వచ్చు. అండ్ కలర్స్ చేంజ్ చేయాలన్నా కూడా మీరు చేంజ్ చేసుకోండి. సో ఇట్ ఈస్ ఫైన్ ఫర్ మీ, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏముంది, ఎంటర్ అమౌంట్. సో ఇది వచ్చేసి మనకు ఫార్మ్సా. సో ఇది మనం డైరెక్ట్ గా ఫార్మ్ అని చెప్పేసి తీసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మెయిన్ ట్యాగ్ అనేది నేను ఇచ్చేసి దాంట్లో ఫార్మ్స్ అనేది తీసుకుంటాను. సో దీని లోపల ఒక మెయిన్ ట్యాగ్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఫార్మ్స్ దే కదా మనకు మెయిన్. ఇక్కడ div class ఈక్వల్ టు మెయిన్. అండ్ దీని లోపల వచ్చేసి ఫార్మ్స్, మనం ఫార్మ్స్ తీసుకున్నాం కదా. సో అమౌంట్ ఎంటర్ చేయడం కానీ ఇక్కడ ఈ బాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒక ఇన్పుట్ ట్యాగ్స్ లాగా అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఫార్మ్స్ అని తీసుకుంటున్నాను. సో మనకి బూట్ స్ట్రాప్ లో ఫార్మ్ గ్రూప్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ క్లాస్ నేమే నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. div class ఈక్వల్ టు ఫార్మ్ గ్రూప్. అండ్ ఈ ఫార్మ్ గ్రూప్ లోపల ఏమేమి ఉన్నాయి, ఎంటర్ అమౌంట్. ఇది అనేది ఒక లేబుల్ కదా. సో అమౌంట్ ఎంటర్ చేయడానికి ఒక లేబుల్ తీసుకోవాలి మనము. లేబుల్ ఫర్ అమౌంట్. సో స్పెసిఫిక్ గా అమౌంట్ అనే కాకుండా సంథింగ్ ఏదో ఒకటి రిప్రజెంట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎంటర్ అమౌంట్ అని రాయాలి. ఎంటర్ అమౌంట్ అండ్ ఇలా సైడ్ కి కంట్రోల్-S. సో చూడండి ఏమొచ్చింది, వచ్చిందా. ఎస్. నెక్స్ట్ కింద ఏం చేయాలి, ఒక బాక్స్ అనేది ఉంది. ఇన్పుట్ బాక్స్ అనేది మనకి ఉంది. ఓకే, సో ఈ ఎంటర్ అమౌంట్ అనేది కూడా కరెన్సీ కన్వర్టర్ నుంచి చాలా కిందికి ఉంది. సో అది మనం సెట్ చేసుకుందాం తర్వాత. సో కొంచెం కిందికి ఉంది, తర్వాత మనం సెట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి ఏముంది, ఒక ఇన్పుట్ ట్యాగ్ ఉందా. సో లేబుల్ తర్వాత ఇన్పుట్ ట్యాగ్ అనేది తీసుకోండి. ఇన్పుట్ అండ్ టైప్ వచ్చేసి మనకి టెక్స్ట్. ఓకే, సో ఈ ఇన్పుట్ ట్యాగ్ కి మనకి ప్లేస్ హోల్డర్ అని కూడా ఉంటుంది.
అండ్ అది మనకి సెర్చ్ బాక్స్ లాగా కదా, సో ఇది మనకి సెర్చ్ చేయాలి. సో ఎంటర్, ఇలా ఎంటర్ టైప్ చేసి మనం సెర్చ్ చేయాలి కదా. సో నేను సెర్చ్ బాక్స్ అనే ఐడిని కూడా తీసుకుంటున్నాను. అండ్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఏముంది ఇక్కడ 0.00 అని చెప్పేసి ఉంది. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు 0.00. అండ్ నేను ఒక ఐడి తీసుకుంటున్నాను. అండ్ క్లాస్ కూడా క్లాస్ ఈక్వల్ టు ఫార్మ్ కంట్రోల్. అండ్ ఐడి వచ్చేసి నార్మల్ గా సెర్చ్ లాగా కాబట్టి నేను ఇది సర్చ్ బాక్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడికి నేను అమౌంట్ అండ్ సర్చ్ బాక్స్ తీసుకున్నాను. సో ఏమొచ్చిందో చూద్దాము. సో ఎంటర్ అమౌంట్ అండ్ ఒక సర్చ్ బాక్స్ అనేది వచ్చింది, లైక్ ఇన్పుట్ బాక్స్ అనేది వచ్చింది మనకి. సో ఎగ్జాక్ట్ గా అలానే ఉందా? సో దీనికి కొంచెం మనం ప్లేస్ చేయగానే డిఫరెంట్ వస్తుంది. సో అది కూడా మనం యాడ్ చేద్దాము. సో ఎంటర్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి చాలా కిందికి వచ్చింది కదా, అది కూడా మనము తీసుకుందాం సిఎస్ఎస్ తో. ఎంటర్ అమౌంట్, ఓకే. సో కొంచెం కిందికి రావాలి కదా, సో దానికి లేబుల్ ఏమిచ్చాం మనము? సో ఫార్మ్ గ్రూప్ లో లేబుల్, ఫార్మ్ గ్రూప్ అండ్ దానికి లేబుల్ కదా. సో కొంచెం టాప్ మార్జిన్ టాప్ 40 పిక్సెల్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫోంట్ కొంచెం పెద్దగా రావాలి అంటే ఫోంట్ కూడా పెంచుకోండి. సో ఫోంట్ వెయిట్ కూడా ఇస్తాను నేను. ఫోంట్ వెయిట్ లైక్ 600 ఆర్ 500 ఎంతైనా ఇవ్వండి మీరు. 600 ఇస్తున్నాను. సో చెక్ చేయండి. యా, ఇస్ ఇట్ ఫైన్? ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది కరెక్ట్ గా లేదు అనుకుంటే మీరు తీసుకోండి. ఇది మనకి వచ్చేసింది. సో నాకు అంత ఇది పర్ఫెక్ట్ గానే ఉంది ఇన్పుట్. సో నేను అది ఏమి తీసుకోవట్లేదు స్టైలింగ్స్. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఫ్రమ్ సెలెక్ట్. సో ఇక్కడ మనకి సెలెక్ట్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఆప్షన్స్ మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోండి. ఓకే, నో ఫర్ నౌ నేను కొన్ని మాత్రమే ఇస్తాను. సో ఫ్రమ్ అనేది ఉంది, సెలెక్ట్ వన్ అనేది ఉంది. అండ్ ఇది ఎలా ఉంది? మనము ఇఫ్ ఇన్ కేస్ మనం బూట్ స్ట్రాప్ లింక్స్ తో కనుక చూస్తే మనకి ఇక్కడ ఒక రో అనేది ఉంది. ఆ రోలో మనకి హాఫ్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఉన్నాయి. సో బూట్ స్ట్రాప్ లో మనకి ఎన్ని గ్రిడ్స్ ఉంటాయి? 12 గ్రిడ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వచ్చేసి ఈచ్ మనకి 6 ఉంది. సో ఇక్కడ 6 డివైడ్ చేసుకొని తీసుకుందాము. ఓకే, ఈ ఫార్మ్ గ్రూప్ ఇది అయిపోయాక తీసుకోండి. div క్లాస్ ఈక్వల్ టు రో. అండ్ ఈ రో లో మనకి ఎన్ని కాలమ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి? 2 కాలమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలి. div క్లాస్ ఈక్వల్ టు కాలమ్ స్మాల్ 6. ఓకే, ఇదొక కాలం అండ్ ఇంకొకటి కాలం కూడా కన్స్ట్రక్ట్ చేద్దాము. ఓకే, ఈ కాలం లో మనకి ఏమేమి ఉన్నాయి? అండ్ గ్రూప్స్ గా డివైడ్ చేద్దాము. సో ఇన్పుట్ గ్రూప్స్ ఉన్నాయి కదా మనకి. div క్లాస్ ఈక్వల్ టు సో క్లాస్ నేమ్స్ ఇన్పుట్ గ్రూప్. నెక్స్ట్ సో ఇంకో div క్లాస్ తీసుకొని, సో ఇవన్నీ మనకి బూట్ స్ట్రాప్ క్లాసెస్. ఇన్పుట్ గ్రూప్ ప్రీపెన్. సో దీని లోపల మనకి ఇక్కడ మనకి ఫ్రమ్ ఉంది కదా, ఫ్రమ్ తీసుకుందాము. సో విత్ ఇన్ ద స్పాన్ ట్యాగ్ నేను తీసుకుంటాను. స్పాన్ క్లాస్ ఈక్వల్ టు సో మళ్ళీ ఇక్కడ మనకి ఫార్మ్స్ లాగా వస్తుంది కదా. సో నేను ఇక్కడ ఫార్మ్ కంట్రోల్ అని తీసుకుంటాను. సో ఇన్పుట్ గ్రూప్ కదా, క్లాస్ ఈక్వల్ టు ఇన్పుట్ గ్రూప్. గ్రూప్ ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి? టెక్స్టే ఉంటుంది కదా. సో డైరెక్ట్ గా టెక్స్టే కన్స్ట్రక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఏమి ఇవ్వాలి? ఫ్రమ్ అని చెప్పేసి ఉంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ సో ఈ ఫ్రమ్ తర్వాతనే కదా మనకి సెలెక్ట్ లైక్ అవన్నీ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనము సెలెక్ట్ ఆప్షన్ అనేది తీసుకుందాము. సెలెక్ట్ క్లాస్ ఈక్వల్ టు ఇది ఫామ్ కదా మనకి, ఫామ్ కంట్రోల్ అని ఇవ్వండి. క్లాస్ ఫామ్ కంట్రోల్. అండ్ ఫ్రమ్ నుంచి వచ్చే ఆప్షన్ మనము JS లో తీసుకుంటుంది కాబట్టి స్పెసిఫిక్ గా మీరు ఒక ఐడి అనేది ఇవ్వండి. సో ఐడి వచ్చేసి నేను ఫ్రమ్ అని ఇస్తున్నాను. ఓకే, ఈ సెలెక్ట్ లో వచ్చేసి మీరు వేరియస్ ఆప్షన్స్ అనేవి కన్సిడర్ చేయాలి. సో ఆప్షన్స్ అండ్ ఇది ఎలా వచ్చిందో చూద్దాము. ఓకే, మనకి ఇది కరెక్ట్ గానే వచ్చాయి. సో ఎందుకంటే బూట్ స్ట్రాప్ క్లాసెస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ గా వచ్చేస్తాయి. సో ఇంకా మనం ఏమీ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇందులో మనకి ఏం రాలేదు. సో ఆప్షన్స్ కూడా ఇద్దాము. ఆప్షన్ సో ఇక్కడ మనకు పైన సెలెక్ట్ వన్ అని చెప్పేసి మనకు రావాలి కదా, అలా ఇది రావడం కోసం సెలెక్ట్ వన్ అని రాస్తున్నాను. సో అది వచ్చిందా లేదా చూద్దాం. ఓకే, సెలెక్ట్ వన్ వచ్చేసింది. సో అది తీసేయండి. వాల్యూ ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం వాల్యూస్ ఇవ్వాలి కదా. సో సెలెక్ట్ వన్ అంటే ఒక్కొక్క వాల్యూస్ అనేవి మనం ఇవ్వాలి. సో ఫస్ట్ సో మీకు గుర్తున్న కోర్స్ అన్ని రాసేసేయండి. ఆప్షన్ సో ఇక్కడ వాల్యూస్ USD. సో USD. సో ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు సేమ్ వాల్యూ రాసుకోండి. USD అని చెప్పేసి USD. నేను అన్ని లిస్ట్ ఆఫ్ చాలా ఆప్షన్స్ అనేవి రాయట్లేదు, ఓన్లీ కొన్ని ఆప్షన్స్ అనేవి నేను తీసుకుంటున్నాను ఇక్కడ. ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు సో INR ఇండియన్ది INR. ఓకే, సో నెక్స్ట్ ఏమేమి ఉంటాయి? ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు
ఏ. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. యుఎస్డి, ఏఈడి, ఏఆర్ఎస్. ఏఈడి, నెక్స్ట్ ఏఆర్ఎస్ అనే ఆప్షన్ ఉంది. ఏఆర్ఎస్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. ఏయుడి, బీజిఎన్, ఏయుడి, నెక్స్ట్ బీజిఎన్. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మీరు కావాలంటే లిస్ట్ తీసుకోండి. సో నేను ఇక్కడికి ఓన్లీ ఈ 6 ఆప్షన్స్ అనేవి నేను తీసుకుంటున్నాను. అండ్ ఈ కాలంలో మనకి ఇక్కడ ఈ కాలం ఉంది కదా, ఈ కాలంలో మనం ఈ లిస్ట్ అనేవి చేసాము. అండ్ నెక్స్ట్ కాలం ఎక్కడైతే ఉందో ఆ కాలంలో మనము తీసుకోవాలి. సో ఇక్కడ వరకు కదా. సో ఇది కాపీ చేసుకొని కాలం SM6 ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ నుంచి తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రమ్ ఉంది కదా, ఫ్రమ్ కాదు కదా ఇది 2. అండ్ ఈ ఐడి వచ్చేసి 2 తీసుకోండి. సో ఇప్పుడు చూద్దాము. ఓకే, కరెక్టే ఉంది ఇప్పుడు మనకి. ఓకే, నెక్స్ట్ ఇది కాకుండా ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ మనకు ఒక కన్వర్ట్ బటన్ అండ్ రీసెట్ బటన్ అని చెప్పేసి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దాంట్లో తీసుకుందాము. నెక్స్ట్ ఈ రో కంప్లీట్ అయ్యాకనే మనకు ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా ఈ రో అయిపోయాకనే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సో మనకి ఏమేమి కావాలి, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి మనకి ఒకటి కన్వర్ట్ బటన్, ఇంకోటి వచ్చేసి రీసెట్ బటన్. సో బటన్ తీసుకోండి, బటన్. సో నార్మల్ గా క్లాస్. సో ఇక్కడ మనకి ఏ కలర్ ఉంది, సో ప్రైమరీ కలర్. ఇది మనకు బూట్ స్ట్రాప్ లో ఆల్రెడీ ఉన్నాయి. సో క్లాస్ ఈక్వల్ టు బీటీఎన్ ప్రైమరీ. నెక్స్ట్ అదేంటి మనకి సబ్మిట్ బటన్ లాగా వర్క్ అవుతుందా మనకి. సో సబ్మిట్ బటన్ లా వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని క్లిక్ పెడుతున్నాను. అండ్ మనకి ఇదేం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుందా అంటే మనకు JS కి కావాలి కాబట్టి ఒక ఐడి అనేది తీసుకుందాము. సో వాల్యూస్ తీసుకోవడానికి ఇక్కడ ఓకే కన్వర్ట్ అండ్ నేమ్ కూడా రాయండి కన్వర్ట్. సో కరెక్ట్ గానే వస్తుందా చూడండి. యా, కన్వర్ట్ బటన్ అనేది వస్తుంది. బట్ మార్జిన్ లైక్ కొంచెం స్పేస్ అనేది ఉండాలి దానికి దీనికి. అది ఒకసారి రీసెట్ చేద్దాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, రీసెట్ బటన్. సో రీసెట్ బటన్ కూడా మనకి సేమ్ ఉంది. బటన్ క్లాస్ ఈక్వల్ టు సేమ్ కలర్ ఉంది కదా, బీటీఎన్ ప్రైమరీ అని పెట్టండి. అండ్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది డిఫరెంట్ అన్నమాట. సో రీసెట్ చేసినప్పుడు మనకి రీసెట్ అవ్వాలి. సో ఆన్ క్లిక్ చేసినప్పుడు సంథింగ్ మనకి ఒక వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. నేను ఇక్కడ ఆన్ క్లిక్ అనేది యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఇది JS లో ఏదైతే తీసుకుంటానో అది నేను ఇక్కడ తర్వాత ఇస్తాను. అండ్ ఇక్కడ మనకి ఏం రావాలి, రీసెట్. సో రీసెట్ అవ్వాలి కదా, చూద్దాం ఇప్పుడు. సో 2 బటన్స్ వచ్చాయి. సో ఈ బటన్స్ 2 కూడా మనకు మిడిల్లో అనేది రావాలి. సో కన్వర్ట్ బటికి ఏవైనా ఐడీస్ ఇద్దాం మనం. M2 అని చెప్పేసి ఇస్తున్నాను. M2. ఈ బటన్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉండడానికి లైక్ క్లాస్లో ఇవ్వండి, డైరెక్ట్గా కాదు. క్లాస్ ఈక్వల్ టు M2. సో లేదు అంటే దీంట్లోనే ఇంక్లూడ్ చేసేద్దాం. ఈ క్లాస్లోనే ఇంక్లూడ్ చేయండి, ఆల్రెడీ క్లాస్ రాశారు కదా ఇందులో కూడా. సో ఇక్కడ వచ్చేసి క్లాస్ M2 కదా. సో విడ్త్ అనేది కొంచెం పెంచుకోండి, విత్ 25%. ఇన్ కేస్ మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోండి. వచ్చాయా, కొంచెం పెద్దగా అయ్యాయి. అండ్ సో పైన టాప్ నుంచి కొంచెం స్పేస్ రావాలి అండ్ లెఫ్ట్ నుంచి కూడా కొంచెం స్పేస్ రావాలి కదా. సో దీంతో కంపేర్ చేస్తే మనకి చాలా కొంచెం ఎక్కువ ఉన్నాయి, అది తీసుకుందాము. సో అక్కడ మనకు కొంచెం స్పేస్ రావాలి కదా, ఇదే ఇన్పుట్ గ్రూప్స్కి మనము ఇద్దాము. MB3 అని చెప్పేసి మార్జిన్ బాటమ్ 3. అండ్ ఇక్కడ కూడా ఇద్దాము MB3. సో ఇదొక క్లాస్, బూట్స్ట్రాప్ క్లాస్ కాబట్టి క్లాస్లోనే ఇస్తున్నాను. సో ఒకసారి చూద్దాం వచ్చిందా. ఎస్, వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి కదా మనకి. సో ఇక్కడ మనం సెంటర్ ట్యాగ్ తీసుకుందాం బెటర్. సెంటర్ ట్యాగ్ అయితే సెంటర్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఈ 2 ఇందులో పెట్టేద్దాం. సో ఇప్పుడు చూద్దాం. యా, సో సెంటర్లో వచ్చేసాయి. సో నెక్స్ట్ ఏమున్నాయి మనకి చూడండి, కన్వర్టెడ్ అమౌంట్. సో ఆ అమౌంట్ అనేది కూడా మనకు మిడిల్లో రావాలి. సో అమౌంట్ అనేది మనకి ఇక్కడ రావాలి కదా. సో H2 అని ఇస్తున్నాను. ఓకే, కన్వర్టెడ్ అమౌంట్. సో కన్వర్టెడ్ అమౌంట్ తర్వాత మనకు ఒక ఫైనల్ వాల్యూ అనేది రావాలి కదా. సో ఆ ఫైనల్ వాల్యూ కూడా ఇక్కడే ఇవ్వండి, ఈ స్పాన్ తర్వాతనే. సో స్పాన్లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్పెసిఫిక్ ఐడి అనేది తీసుకున్నాను, ఎందుకంటే మనకు అది కన్వర్ట్ చేసినప్పుడు వాల్యూ అనేది కన్వర్ట్ అవుతుంది. బట్ రీసెట్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది కనిపిస్తుందా మనకి, లేదు, హైడ్ అయ్యి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ స్పెసిఫిక్గా ఐడి అనేది తీసుకుంటున్నాను, ఫైనల్ వాల్యూ.
ఫైనల్ వాల్యూ. అండ్ మీకు ఫైనల్ వాల్యూ వచ్చినప్పుడు ఏ కలర్ వస్తుంది? స్పెసిఫిక్గా ఏదో ఒక కలర్ వస్తుందా? నేను ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ఐ యూస్ చేస్తున్నాను. స్టైల్ ఈక్వల్ టు కలర్ గ్రీన్. సో మీరు కావాలంటే ఏదైనా కలర్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో H2 ఇక్కడికి మనకి క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం jQuery లింక్ తీసుకోలేదు కదా. సో ఇన్ కేస్ మీకు కావాలంటే jQuery లింక్ కూడా తీసుకోవచ్చు. సో తీసుకొని చూపిస్తాను. ఇక్కడ ఇది స్కిప్ చేసాం కదా మనము. సో తీసుకుందాము. సో ఇక్కడ రీప్లేస్ చేయండి. బిఫోర్ దట్ ఫస్ట్ మనకు jQuery లింకే ఉంది కదా, jQuery లింక్ పెట్టేసేయండి. ఓకే, సో ఒకసారి ఫైనల్గా ఎలా వచ్చిందో చూద్దాము. సో కన్వర్టెడ్ అమౌంట్ అని కూడా వచ్చేసింది. సో ఇక్కడ మనకు జేఎస్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఏం కన్వర్ట్ అవ్వదు. సో సెలెక్ట్ అవుతాయి అంతే. ఐఎన్ఆర్ నుంచి యూఎస్డీకి కావాలి, కన్వర్ట్ చేయమంటే కన్వర్ట్ అవుతుందా? లేదు. సో మనకి ఇప్పుడు జేఎస్ లేదు, ఏపీఐ లేదు, ఏమీ కూడా లేదు మనకి. ఓకే, ఫస్ట్ ఏపీఐ అనేది ఇవ్వాలి. సో స్ట్రక్చర్ అనేది సేమ్ ఫార్మాట్ వచ్చింది కదా. సో నెక్స్ట్ మనము ఏపీఐ అనేది చూద్దాం. సో జేఎస్, సో మనం ఏమేమి ఇచ్చామో ఐడీస్, ఆ వాల్యూస్ అన్ని గుర్తుంచుకోవాలి మీరు. ఫస్ట్ ఈ ఐడి బాక్స్, సెర్చ్ బాక్స్ అనేది ఉంది కదా, అది మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ దానికన్నా ముందు మీరు ఏపీఐ అనేది తీసుకోవాలి. సో ఈ ఏపీఐ వచ్చేసి నేను exchanger.atm.com నుంచి తీసుకున్నాను. ఇవి ఫ్రీ ఏపీఐస్. ఓకే, సో ఇది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఏపీఐ. ఓకే, సో ఈ ఏపీఐ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ లింక్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ ఏమన్నా వచ్చాయంటే మీకు అక్కడ ఏపీఐ అనేది వర్క్ అవుతున్నట్లు. ఇఫ్ ఇన్ కేస్ ఏమీ రాకపోతే మీకు ఏపీఐ అనేది వర్క్ కానట్టు. అండ్ ఇక్కడ మనకి ఈ సెర్చ్ది ఏదైతే సెర్చ్ది ఉందో అది ఐడి, మనము దాని వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కన్వర్ట్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రమ్ నుంచి తీసుకోవాలి, టు నుంచి తీసుకోవాలి, ఫైనల్ వాల్యూ అనేది కూడా తీసుకోవాలి. నెక్స్ట్ అమౌంట్ వాల్యూ కూడా తీసుకోవాలి. సో ఇవన్నిటికీ మనము డామ్ కాన్సెప్ట్స్ యూస్ చేసి తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనము సెర్చ్ తీసుకుందాం. సో ఇక్కడ నేను లెట్ అనేది యూస్ చేస్తున్నాను. లెట్ సెర్చ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి తీసుకున్నాను కదా, సో ఐడితో తీసుకుంటున్నాను. అండ్ మనం అక్కడ సెర్చ్ది ఏమి ఇచ్చాము? ఐడి అనేది సెర్చ్ బాక్స్ ఇచ్చామా? సో ఈ సెర్చ్ బాక్స్ అనేది తీసుకోవాలి ఐడి. అండ్ దీంట్లో మీరు ప్లేస్ చేయండి. విత్ ఇన్ ద డబల్ కోట్స్ తీసుకొని ప్లేస్ చేయండి. నెక్స్ట్, సో ఇక్కడ మనం సెమీకాలన్ అనేది తీసుకోండి. నెక్స్ట్, సో దీని తర్వాత అమౌంట్ తర్వాత మనకి ఏముంది? ఈ ఆప్షన్స్ ఉన్నాయా? కన్వర్ట్ ఆప్షన్స్, ఫ్రమ్, టు, ఇవన్నీ ఉన్నాయా? సో ఇవన్నీ కూడా తీసుకోండి. అండ్ దానికి మీరు ఐడీస్ ఏమి ఇచ్చారో చూసుకోండి. కన్వర్ట్కి ఐడి ఏమి ఇచ్చారు? కన్వర్ట్కి ఐడి వచ్చేసి కన్వర్టే ఇచ్చారు. ఇది వచ్చేసి అప్పర్ కేస్లో రాసేది లోవర్ కేస్లో ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. లెట్ కన్వర్ట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్, సో ఇది కూడా ఐడినే కదా, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ మనం కన్వర్ట్ తీసుకున్నాం కదా, కన్వర్టే తీసుకోండి. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఈ కరెన్సీ నుంచి, ఫ్రమ్ కరెన్సీ నుంచి ఒక వాల్యూ వస్తుంది, టు కరెన్సీ నుంచి కూడా ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూస్ కూడా మీరు ఇక్కడ తీసుకోండి. ఫ్రమ్ కరెన్సీ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఫ్రమ్ కరెన్సీ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఫ్రమ్ కరెన్సీకి మీరు ఏమి ఇచ్చారు? సో టూకి వచ్చేసి ఐడి 2 ఇచ్చారు. అండ్ ఫ్రమ్కి వచ్చేసి ఐడి ఫ్రమ్ ఇచ్చారు. ఫ్రమ్ అండ్ టూ కరెన్సీకి కూడా తీసుకోండి. లెట్ టూ కరెన్సీ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ టూ కరెన్సీ తీసుకోండి, 2. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి మనకి? ఫైనల్ వాల్యూ ఉందా? ఫైనల్ వాల్యూ ఉంది, ఫైనల్ అమౌంట్ కూడా ఉంది. సో ఫైనల్ వాల్యూ ఇచ్చాం మనకి ఇక్కడ. ఫైనల్ వాల్యూ అనేది ఐడి తీసుకున్నాము. లెట్ ఫైనల్ వాల్యూ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇందులో వచ్చేసి ఫైనల్ వాల్యూ తీసుకోండి. నెక్స్ట్ ఫైనల్ అమౌంట్కి ఉందా? చక్కర మనము ఏమీ తీసుకోలేదు కదా, సో ఇది ఒక డ్యూ క్లాస్లో పెట్టేసి తీసుకుందాము బెటర్. డ్యూ క్లాస్ ఈక్వల్ టు ఐడియే తీసుకోండి బెటర్. ఐడి ఈక్వల్ టు ఫైనల్ అమౌంట్. సో ఇఫ్ ఇన్ కేస్ సెంటర్లో లేకపోతే సెంటర్లో తీసుకోండి. సో సెంటర్లోనే ఉంది కదా. నెక్స్ట్ ఈ అమౌంట్, ఫైనల్ అమౌంట్ అనేది కూడా మనము తీసుకోవాలి. లెట్ ఫైనల్ అమౌంట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్
సో ఇక్కడ మనము ఫైనల్ అమౌంట్ అని తీసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనము ఫ్రమ్ దగ్గర ఈ రిజల్ట్ అనేది తీసుకుంటామా, అంటే ఐఎన్ఆర్, యుఎస్డియా, ఏడియా, ఏది కావాలో రిజల్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ రిజల్ట్ అనేవి ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి. సో ఆ స్టోర్ అవ్వడానికి మనము ఇక్కడ రిజల్ట్ని ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఇక్కడే మనం కన్సిడర్ చేసుకోవాలి, లేదు అంటే మనకు తీసుకోలేము. సో రిజల్ట్ ఫ్రమ్ నెక్స్ట్ లెట్ 2 నుంచి వచ్చిన రిజల్ట్ కూడా రిజల్ట్ 2. అండ్ సెర్చ్ వాల్యూలో కూడా ఒక రిజల్ట్ ఉంటుంది కదా, సెర్చ్ వాల్యూ. ఓకే, ఈ 3 వేరియబుల్స్. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? సో మనము ఫ్రమ్ కరెన్సీ నుంచి ఏవైతే వాల్యూస్ వస్తాయో అవి మనం చేంజ్ చేసి రిజల్ట్ ఫ్రమ్లోకి పెట్టేసేయాలి. అంటే ఇక్కడ మనము ఫ్రమ్ కరెన్సీ నుంచి వస్తుంది కదా, ఆ వాల్యూ అనేది తీసుకొని ఈ రిజల్ట్ ఫ్రమ్ అనే దాంట్లో స్టోర్ చేసేసేయాలి. సో ఫ్రమ్ కరెన్సీ డాట్, సో ఈవెంట్ లిజనర్ సపోర్ట్స్తో మనం అది చేయొచ్చు. యాడ్ ఈవెంట్ లిజనర్స్ ఆఫ్, సో ఇందులో మనం డేటా అనేది తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం చేంజ్ తీసుకుంటున్నాను, ఆన్ చేంజ్. సో మనము చేంజ్ అయినప్పుడు మాత్రమే వాల్యూ అనేది రావడానికి ఇక్కడ మనము కన్సిడర్ చేస్తాం కదా ఈవెంట్. సో ఇక్కడ యారో, సో ఫ్లవర్ బ్రేసెస్. సో ఇక్కడ మనకి ఫ్రమ్ రిజల్ట్లో ఓకే కదా స్టోర్ అవ్వాల్సింది. రిజల్ట్ ఫ్రమ్ ఈక్వల్ టు డాలర్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అందులోకి మనకి స్టోర్ అవ్వాలి అని చెప్పేసి ఇది తీసుకుంటున్నాము. సెమికాలన్. సో సంథింగ్ ఎర్రర్ వస్తుంది, ఎక్స్పెక్టెడ్. సో డాలర్ రిమూవ్ చేయండి. కొన్ని టైమ్స్ డాలర్ మనకు అన్నెసెసరీ. ఓకే, సో డాలర్ రిమూవ్ చేసి మనకి ఎర్రర్ రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి టూ కరెన్సీ నుంచి కూడా సేమ్, టూ కరెన్సీ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. సో ఇక్కడ కూడా మనకి చేంజ్, సో వాల్యూ చేంజ్ అయినప్పుడు ఈవెంట్ అనేది మనకి చేంజ్ అవ్వాలి కదా, ఈవెంట్. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ 2 ఇచ్చామా, వేరియబుల్ అనేది ఒకటి ఇచ్చాం కదా, రిజల్ట్ 2 ఈక్వల్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ వాల్యూ సెమికాలన్. ఓకే, సో ఫ్రమ్ రిజల్ట్ వచ్చేసింది, 2 రిజల్ట్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఫైనల్ వాల్యూ అనేది రావాలి కదా. సో సర్చ్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి సర్చ్ వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలి కదా. సో అక్కడ మనకి దానికి ఒక ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి, సెర్చ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. సో అక్కడ ఏం ఇచ్చాం మనము, ఇన్పుట్ అనేది ఇచ్చాం కదా. సో ఇన్పుట్ అనేది తీసుకోండి, ఇన్పుట్ కామా అప్డేట్ వాల్యూ. సో ఇక్కడ మనము వాల్యూ అనేది అప్డేట్ చేయాలి కాబట్టి అప్డేట్ వాల్యూ. నెక్స్ట్ మనకి ఇక్కడ అప్డేట్ వాల్యూ ఏదైతే ఉందో ఇది అనేది మనకు ఒక ఫంక్షన్. సో మనం అక్కడ ఫంక్షన్ అనేది తీసుకోవాలి. సో ఫంక్షన్ అప్డేట్ వాల్యూ. సో సేమ్ తీసుకోండి, అక్కడ ఏమి ఇచ్చారో ఇక్కడ కూడా. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ట్రేస్ అవుతుంది ఫంక్షన్ అప్డేట్ వాల్యూ. సో ఇక్కడ ఒక ఈవెంట్ హ్యాండ్లర్ కాబట్టి ఈ అనేది తీసుకున్నాను. సో సెర్చ్ వాల్యూ ఈక్వల్ టు ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో యూజర్ ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నాడో కన్వర్ట్ అనేది మనకు క్లిక్ అవ్వాలి కదా, అంటే కన్వర్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ కన్వర్ట్ అనేది క్లిక్ అయిపోవాలన్నమాట. సో మనకి ఇక్కడ అదనేది తీసుకుందాము. సో మనము గెట్ రిజల్ట్స్ కన్వర్ట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ క్లిక్ యూజ్ చేయాలి కదా, ఆన్ క్లిక్, ఆన్ చేంజ్ ఇవి కదా. సో కన్వర్ట్ మనం క్లిక్ చేస్తాం కదా, సో క్లిక్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గెట్ రిజల్ట్స్ అనేది ఒక ఫంక్షన్ మనము తీసుకోవాలన్నమాట. సో ఈ గెట్ రిజల్ట్స్ అనే ఫంక్షన్ని తీసుకుందాము, ఫంక్షన్ గెట్ రిజల్ట్స్. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనము ఏం చేయాలి, ఆ ఏపీఐ అనేది ఫెచ్ చేయాలి కదా. సో ఫెచ్ ఆఫ్ డాలర్ ఏపీఐ. సో ఇక్కడ మనకి సో ఫెచ్ ఆఫ్ ఏపీఐ తీసుకోండి, మనకి డాలర్ సింబల్ వర్క్ అవ్వట్లేదు. ఓకే, ఫెచ్ స్పెల్లింగ్ కూడా రాంగ్, ఫెచ్ ఆఫ్ ఏపీఐ. సో డాట్ దెన్ కరెన్సీ. సో కరెన్సీ అనేది చేంజ్ అవ్వాలి కదా, కరెన్సీ డాట్ జేసన్. సో దెన్ మెథడ్, క్యాచ్ ఇవన్నీ మీరు కరెక్ట్గా నేర్చుకుంటేనే ఇవి అర్థమవుతాయి. సో 1 minute ఇక్కడ రాంగ్, దెన్ కరెన్సీ. సో యారో మార్క్ అనేది మనం యూజ్ చేయాలి, రిటర్న్ కరెన్సీ. సో ఇక్కడ కరెన్సీ అనేది రిటర్న్ చేయాలి కదా, కరెన్సీ డాట్ జేసన్ అంటే ఏంటి, ఒక టెక్స్ట్ ఫార్మాట్లో మనకి వస్తుంది. సో ఈ కరెన్సీ అనేది ఓపెన్ అయింది కదా, ఇక్కడ క్లోజ్ చేసేయండి. డాట్ దెన్ డిస్ప్లే రిజల్ట్స్, ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి డిస్ప్లే చేయాలి.
అండ్ ఈ డిస్ప్లే చేయడానికి కూడా మనం ఒక ఫంక్షన్ అనేది రాయాలి అండ్ ఇక్కడ సెమికోలన్. నెక్స్ట్ ఫంక్షన్ డిస్ప్లే రిజల్ట్స్. ఫంక్షన్ డిస్ప్లే రిజల్ట్స్. సో ఇక్కడ మనకి కరెన్సీయే కదా, సో కరెన్సీ తీసుకోండి. అండ్ దీంట్లో వచ్చేసరికి ఇది ఒక ఫార్ములా అనమాట. ఫ్రమ్ది ఈ ఫార్ములా ఫ్రమ్ రేట్ ఈక్వల్ టు కరెన్సీ డాట్ రేట్స్. సో ఎక్కడి నుంచి తీసుకోవాలి ఆ రేట్స్? ఫ్రమ్ రిజల్ట్లో నుంచి తీసుకోవాలి కదా. సో ఎందుకంటే అక్కడ ఏమొచ్చిందో మనకు లైక్ ఇక్కడ నుంచే ఆప్షన్ అనేది తీసుకుంటాం. ఏ ఏ రేట్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నామో, సో యుఎస్ అంటే ఒక రేట్ ఉంటుంది, ఇండియన్ రూపీస్ అంటే ఒక రేట్ ఉంటుంది, బ్రెజిల్ అంటే ఒకటి ఉంటుంది. సో అలా మనము ఈ రిజల్ట్స్ బట్టే మనము రేట్స్ అనేవి క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టూ రిజల్ట్ కూడా క్యాల్కులేట్ చేయాలి. లెట్ టూ రేట్ ఈక్వల్ టు కరెన్సీ డాట్ రేట్స్ ఆఫ్ రిజల్ట్ టూ. ఓకే, సో టూ రిజల్ట్ కూడా మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇది ఏవైతే రిజల్ట్స్ ఫ్రమ్ నుంచి మనము ఆ వాల్యూ ఇస్తున్నామో అది ఫ్రమ్ రేట్కి వచ్చేస్తుంది. అండ్ రిజల్ట్ టూ రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకి ఈ టూ రేట్ దాంట్లోకి స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఫైనల్ వాల్యూ అనేది తీసుకోవాలి కదా. ఫైనల్ వాల్యూ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో మనము ఇక్కడ ఏదైతే ఫైనల్ వాల్యూ వస్తుందో ఫ్రమ్ రేట్ టూ రేట్ నుంచి అది మనము ఇన్నర్ హెచ్టిఎంఎల్లోకి ఇవ్వాలన్నమాట. సో మనము జేఎస్ నుంచి హెచ్టిఎంఎల్కి మనము వాల్యూ అనేది ఇవ్వాలంటే ఇక్కడ నుంచే ఇస్తాం టెక్స్ట్. ఓకే, డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ నుంచి. అండ్ ఇక్కడ మనము ఫార్ములా అనేది తీసుకోవాలి టూ రేట్. సో అక్కడ టూ రేట్ ఉంది కదా, అది ఆ వేరియబుల్ అనేది మనం తీసుకోవాలి. టూ రేట్ బై ఫ్రమ్ రేట్. సో ఇది వచ్చేసి మనకి ఫార్ములా. అండ్ ఇంటూ సర్చ్ వాల్యూ. సర్చ్ వాల్యూ ఉంది కదా, ఆ సర్చ్ వాల్యూ బట్టే మనం తీసుకుంటాం ఇక్కడ. సర్చ్ వాల్యూ బ్రాకెట్ క్లోజ్ డాట్ టూ ఫిక్స్డ్. సో ఇక్కడ ఎందుకు టూ ఫిక్స్డ్ అంటే పాయింట్ తర్వాత టూ డెసిమల్స్ మాత్రమే రావాలి. సో ఇంకా ఎక్స్ట్రా డెసిమల్స్ అనేవి మనకి స్టాప్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు డెసిమల్ పాయింట్స్ ఎంత కావాలో దాన్ని బట్టే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. నేను వచ్చేసి ఓన్లీ టూ మాత్రమే తీసుకుంటాను. ఓకే, సో ఎక్కువ ఉన్నా కూడా దానికి నో యూస్ కదా. సో ఓన్లీ టూ అనేది నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫైనల్ అమౌంట్ అనేది నాకు విజిబుల్ అవ్వాలి. ఫైనల్ అమౌంట్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్ టు బ్లాక్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ రిజల్ట్ కన్వర్ట్ అయినప్పుడు మాత్రము కనిపించాలి. మనము డిస్ప్లే చేసినప్పుడు మనకు అది అనేది కనిపించాలి. మిగతా టైంలో ఏమవ్వాలి, హైడ్ అవ్వాలి కదా. సో లేదు అంటే ఎప్పుడు మనకు అదే రిజల్ట్ అనేది అక్కడ చూపిస్తూ ఉంటుంది, కన్వర్ట్ అయినట్టు కనిపించదు. సో నెక్స్ట్ మనం ఏంటంటే మనము ఆ రీసెట్ బటన్ చేసినప్పుడు రిజల్ట్ అనేది హైడ్ అవ్వడానికి తీసుకోవాలి. బ్లాక్ అంటే ఏంటి, మనకి ఇట్లా విజిబుల్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము ఏమి ఇచ్చాము, సో ఐడి అనేది ఇక్కడ మనకు ఫైనల్ వాల్యూ ఇచ్చాము. బట్ ఆన్ క్లిక్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు రీసెట్లో. ఇక్కడ వచ్చేసి మీరు క్లియర్ చేయాలి అని చెప్పేసి వాల్యూ క్లియర్ చేయాలని చెప్పేసి ఇవ్వండి. క్లియర్ వాల్ అని చెప్పేసి నేను ఇచ్చాను ఇక్కడ. సో సేమ్ కన్సిడర్ చేసుకోండి క్లియర్ వాల్. సో జేఎస్లో ఫంక్షన్ క్లియర్ వాల్. సో దీంట్లో వచ్చేసి మనకి రీలోడ్ అవ్వాలి. సో మనకి విండోస్లో ఒకటి ఆప్షన్ ఉంది, విండోస్ డాట్ లొకేషన్ డాట్ రీలోడ్ అండ్ తర్వాత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడి మనం ఏమి ఇచ్చాం ఫైనల్ వాల్యూకి, ఫైనల్ వాల్యూ అని ఇచ్చామా. ఆ ఫైనల్ వాల్యూ అనేది మీరు ఇక్కడ కన్సిడర్ చేసుకుందాము ఫైనల్ వాల్యూ. సో ఫైనల్ వాల్యూ ఎప్పుడైతే మనం రీసెట్ బటన్ చేసినప్పుడు ఏమవ్వాలి, మనకు కనిపించకూడదు. ఓకే, సో ఇక్కడ మనం డిస్ప్లే చేయమని అండ్ బ్లాక్ చేయమని ఏం చెప్పొద్దు. సో ఇక్కడ మనకి డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఎంటీ అంటే ఏమీ రాకూడదు అని చెప్పేసి నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ సెమికాలన్ ఇచ్చేసేయండి. సో ఒకసారి చూద్దాము. సో వాల్యూ అనేది 10,000. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఐఎన్ఆర్ అండ్ యుఎస్డి కన్వర్ట్. సో మనకు కన్వర్ట్ అయిందా 119.06. లేదు అంటే ఇంకా వేరే ఆప్షన్ తీసుకుందాము. 20,000 అని తీసుకుంటున్నాను. ఏయుడి నుంచి ఐఎన్ఆర్కి కన్వర్ట్ అవ్వాలి, కన్వర్ట్ చేయమని. సో చూడండి వాల్యూ అనేది కన్వర్ట్ అయిందా. అండ్ అక్కడ నేను టూ ఫిక్స్డ్ ఆఫ్ 2 అని ఇచ్చాను. సో పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ మాత్రమే నాకు కన్వర్ట్ అవుతున్నాయి, మిగతావేవి కన్వర్ట్ అవ్వట్లే. ఓకే, సో ఇలా మనం కరెన్సీ ప్రాజెక్ట్ అనేది ఏపీఐతో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఏపీఐ లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.